హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము దొండకాయ ఫ్రై ఎలా చేస్తుందో చూసేద్దామండి. దానికోసం దొండకాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ముక్కలన్నీ బాగా వేగేటట్లు వేగనిచ్చుకోవాలి. ఈ ముక్కలు అనేది ఎంత బాగా వేగితే ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఆనియన్స్ యాడ్ చేస్తే ఆనియన్స్ అనేది మాడిపోతాయి, దొండకాయ ముక్కలు అనేది ఫ్రై అవ్వవు. అందుకని దొండకాయ ముక్కలు ఒక హాఫ్ భాగం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటే రెండు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇలానే కలుపుకుంటూ వేగనిచ్చుకున్నాం. ముక్కలంతా బాగా వేగేటట్లు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పప్పు, రసము, సాంబార్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా పచ్చివాసన పోయేలాగా వేగనిచ్చుకున్నాము. ఇలా ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా వేగనిచ్చుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకునే ఫ్రైని చపాతీకి, పుల్కాలకి, రోటీస్కి ఇలాంటి వాటికి కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చివాసన అంతా పోయేలాగా వేగనిచ్చుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా కూడా కారం వాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి దొండకాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి రైస్లో కానీ చపాతీ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి అయినా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.